కొడుకుల బిడ్డల ఒడిగడదనా అని నాకు బండలోడి కట్టినావు దేవా అయ్యో బండలోడి కట్టినావు దేవా నా భరత దేశపతి మహారాజు వచ్చి ఓ బామా నీ భగవంతుడు వచ్చి సంతాన బలం ఇచ్చిండో అవో నా మన గర్భాన నీ గర్భాన కొడుకులు ఉడితే నా చేతికి బిడ్డలు ఉడితే నా చేతికి ఇవంటే నేను రాళ్ళ రప్పలా నీతిగా నా భర్త చేతు పెట్టి నేను ఈ బండలే కొడుకు అనుకున్నావా ఈ బండలే బిడ్డలాని అయ్యో నా భర్తతోని మాట అయ్యో ఈ మాట చెప్పుకున్నావా అలనాటి రోజున అబద్ధమాడి పెళ్లి చేసుకున్నావన్నందుకే నువ్వు కనని దానివి పెంచిన దానివి నీ బతుకు మీద మన్నుపోయినా అని నన్ను చీకటి గదిలోనే ఎత్తిండు ఇలా వచ్చి నువ్వెందుకే రాళ్ళ రప్పల కన్నవాని అయ్యో నా ప్రాణం వల్ల తీస్తాడేమో అయ్యో నా ప్రాణం వల్ల తీస్తాడేమో నేను అందరోలే నేను ఉట్టలేదా నేను అందరోలే నేను వెరగలేదా దేవలక్ష్మి భూమి కొట్టి భూమిలో తల్లి కొట్టి తల్లి చెప్తాను ఆ సంగతి అక్కడ ఉన్నదా గానాలు తెచ్చపతి రాదు ఏమనుకున్నా ఇంటికాడ నా భార్య పుట్టోలుగా ఉండే నా భార్య గారి కాలుపులోన ముగ్గురు పిల్లగల్ల కనవచ్చునని చాలా దేవికి నవత్త ఉన్నాడు మీరు మంగమ్మ కుమార్తె సర్వద కాడ ఉన్నారు కానుపల ముగ్గురు కలగపోతుంది ముగ్గురు కొడుకులు కాదు ముగ్గురు ఆడపిల్లలైనా నాకు పర్వాలేదు నాకైనా రాజ్యం తక్కువ అయ్యా రానప్పలేట్టు నీ భార్య గర్భాన కొడుకులు కలగలేదు బిడ్డ కలగలేదు ముట్లు కట్టరాలు కన్నా అయ్యా గుడ్డు పెట్టే కోడి ఉంటే గూటికీడు నల్లరప్పల కన్నాడంటే రాజ్యానికి ఈడు పుత్రంగా ఆడుంటే పొలవారికి ఈడు బండ్ల కన్నాడంటే భర్త కీడన్నారు అయ్యా నువ్వు దేవలకి ముఖం చూసేది ఉంటే పాలకుండ రీతిగా నీ శిరసు వలకి చచ్చిపోతావు అయ్యా అయ్యా దశపతి రాజంటే కారణం దశపతి రాజు నిజమాటే అలనాడు కాలపల ముగ్గురి పిల్లగల అంటే నేను పెళ్లి చేసుకున్న ఆశకు ఇవాళ నేను ఊళ్ళో పోతే ఇదివరకే ప్రజలందరూ అన్నారు నీ భార్య కానిపేది నీ భార్య కానిపేది అన్నారు అయ్యా నా భార్య కొడుకులు అనలేదు పిల్లగా లేదు రాళ్ళపలగా అన్నదంటే నా ఊళ్ళో నా ఇద్దరు ఉంటుందా నా ముఖం నల్ల ముఖం చేసిందో దాని ముఖం వస్తే నా ప్రాణం ఎప్పుడు పోతుందో గానాడు కట్టుకున్న వినిపించిన అక్క కంటే ముగ్గురికి వచ్చే వాళ్ళు తెలంటే దెబ్బకు వచ్చే వాళ్ళు తెలంటే రొమ్ముకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళ వాళ్ళు కూరలు తురక వాళ్ళు బిర్యానీ తురకలు చెండు అదే కడికే బిడ్డ రాజు తోలుగుడ్డు పెట్టకపోయి ఉంటే గుడికి రాలని రాజ్యానికి కీడు దేవలక్ష్మికి దండలెక్కకు దొంగకొట్టు పక్క పెట్టాడు దండలెక్క పక్కన కట్టుకోని కొరకొర కొరకొర కొందకపై బండకాల వారి అన్నాడు దేవలక్ష్మి నీ ముఖం నీ భర్త చూస్తుంటే నీ భర్త ప్రాణం పోతాడ పటలగా నాడుంటే భర్త కీడాడ నీ భర్త దశపతి రాజు కొట్టు పక్క పెట్టండి దండ పక్క పెట్టి గొరగొర కొందుకు ఊరవతల బంద కళ్ళ వారేవాని దొంగ కొట్టు పక్క పెట్టి అందుకే అన్నారయ్యా
భర్త ఉన్నాను నాలే భార్య సుఖమన్నారయ్యా భార్య ఉన్నాను నాలే భర్త సుఖమన్నారు నాదా కనపుట్టు కాకపోతే కంటిరేప కాకపోతే కనపుట్టు అన్నారు ఇవాళ నా తోడ పుట్టిన అన్నదమ్ములు నాకున్న గాని కనంది నా చెల్లె తప్ప కనంది నా అక్కయ్యల తప్ప అని 10 రూపాయల జమని తీసి ఇవాళ ఏకేమన్నా కాయ బరవా నా చెల్లె నాకేమన్నా బరవా అని నాకు అన్నదమ్ములు ఉంటే నా అన్నదమ్ముల మధ్య 2 బతుకున్నా అన్నదమ్ములు లేకబాయే అక్కయ్యలు నాకు లేకబాయే దిక్కుదేమో లేదు దిక్కు వల్ల పట్టెలున్నా అయ్యో రమా అయ్యో తెలవు రమా వల్ల వల్ల బిడ్డరమ్మా వల్ల వల్ల ఎడతాండే రాను చీకటి గది దగ్గర ఎత్తు కత్తిలు ఏనాడు చీకటి గదిలో ఎత్త ఉన్నారమ్మా బండెగానలోన బిడ్డలు వేసిళ్ళు గీతాలు శిశి గొల్లాలు వేసిళ్ళు గారా అయ్యో భగవంత రాళ్ళరప్పల కన్నా ఏనాడు మాత్రం నా భర్తకు కీడాట బతుకు మీద మన్ను ఎలా బతుకు మీద దుమ్ముపోయి బందికానలోన నా ప్రాణం వేయడం మంచిదే అని అవ ఉంటేనేమో నా బతుకు ఉంటుంది లేకుంటే ఈ బందికాన నా ప్రాణం పోతుందా నా బిడ్డ ఏనాడు మాత్రం ఏడ్చుకుంటే బందికానలో ఉన్నదా అప్పుడు వెంకటమ్మ ఏంది అక్క అప్పటికే ముల్లెడు వాడేసినది ఊరు అవుతున్న పాపడు పొదలు పొదలలో వాడేసినా పొదలలో వాడేసినా పిచ్చిదా అదే ఊరు బందికేనా మరి మురికి వాడుతున్న కుక్కలు పోయి ముళ్ళె బయట గుంజుకొస్తాయి అత్తాయి గుంజుకొని ఊళ్ళకి వస్తాయి ఊళ్ళకి వచ్చినాక ఊళ్ళో మన రాదు చెకింగ్ చేస్తాడు కాలు రెక్క నిన్న మంటిలో చెకింగ్ చేస్తాడు అందరు పొలాలు ఉంటారు కన్న పిల్లలు తెలుస్తాయి ఆయన ఊరుకుంటాడా చేతులు మన చేద్దాం బయట పడ్డానుకో మన బట్టలు రావడ రమణ ఇదే కుక్క కానలే ముళ్ళు చూడలే కాబట్టి ముళ్ళు కూడా గుంజుకొని రాలే ఎక్కడ పారేద్దాం అప్పుడు పారేద్దాం కానీ పాపడే మొదలే మరి సేవిడి తీసుకో ముళ్ళు ఎట్టుకు వచ్చే ఉన్నాయి ముళ్ళు చీల కొడతాయి చెట్టుకి అయితే చెట్టుకి అయితే రెక్క కొట్టాలి చెప్తాయి తోటలో మనం మంచుకుంటేనే కాస్తలేదు అసలే కానాడు మరి ఎట్లా అటు ఇటు చూచారకు కాపు కొడుకు రేగు తుప్పలు కొట్టాడు రేగు తుప్పలు కొట్టి వల వేసాడు వలానికి రాగోళ ఎక్కాడు రాగోళ కాలు అవుతాడు చెల్లె అక్క రేగు తుప్పడే రాగోళని దబా దబా ఉరికాచారు రాగోళ రేగు తుప్పు పట్టుకొచ్చారు రేగు తుప్పుడు తింటాడు రామ 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 రేగు తుప్ప పట్టుకొని రాగొద్దు వచ్చి పాపలే చెట్టున్న ముళ్ళకేసి వచ్చారు రేగు ముళ్ళు వంకర ఉంటాయి కదా అది తడి బట్ట కదా ఆ బట్టకు ముందు దిగినాయి ముందు దిగి రాబడితే ముళ్ళకు వేసి తుప్పలకెళ్ళి ముళ్ళలు ఎత్తే మీదేమో ముల్లె కింద రేకంప మీద రాగం రేకంప కింద రాగం ఉన్నదా ఎక్కడన్నా దూరంగా వారేద్దామని దబా వచ్చి వాళ్ళు వచ్చేస్తాం గంగ వారిపోతుంది నీళ్ళలో వారితే పాల నీళ్ళ వారిస్తే ఎక్కడికన్నా కొట్టుకపోయి పోతుంది అని రాగవరం ఇసిరేస్తారు ఇసిరేస్తే నీళ్ళలో పడ్డప్పుడు రాగవరం ఉసిపోయింది రాగవరం ఉసిపోతే రేగు తుప్ప మీద పిల్లగండ్ల ముల్లె నీళ్ళ మీద బతుకమ్మని ఎత్తే ఎట్లా కొట్టుకొని పోతుందో నీళ్ళ మీద
కట్టెడు సముద్రంలో సప్తాముని వరడు తారం చేస్తాడు పరమేశ్వరుని పల్ల జడలో మునివాడికి పల్ల జడలు మునివాడు తాళం చేస్తా అంటే ఈ రేగు తుప్పచ్చింది మునివాడి జడలు వచ్చింది ఈ ఎంటిగా దాడితే నేను దాడి గుంజుకొని పోతుంది కదా అటు గుంజినప్పుడు నెత్తి ఇట్లా గుంజినట్టు అయింది ఏమన్నా నెత్తి గుంత నన్ను ఎవరో గుంజుకొని ఇట్లా బరిసి వచ్చింది చూస్తేంది రేగు తుప్పకు ముళ్ళే తట్టుకున్నది అయ్యో రేగు తుప్ప తట్టుకున్నది కొట్టుకొచ్చిందని ఈ మునివాడు ఇంటికి దగ్గరికి అనుకుంటే రేగు తుప్ప దగ్గరికి దగ్గరికి వచ్చిన రేవు తుప్పకు ఇంటికలు ఇడిపించుకున్నాడు ఇడిపించుకుని ఇడిచిపెట్టిండు ఇడిచిపెడితే రేవు తుప్ప పోతాడు తుప్ప మీద ముళ్ళే కనబడ్డది అరే మునివాడు అనుకున్నాడు రేవు తుప్పేది రేవు తుప్ప మీద ముళ్ళేది అసలు ఇట్లే ఉన్నది చూడదు తాను దబద వచ్చిన రేవు తుప్ప మీద ముళ్ళని తీసి ముళ్ళని తీసి సముద్రంలో ఒడ్డు కచ్చి ఆ ముళ్ళే ముడిపోయాడు ముడిపితే మరి ముగ్గురు పిల్లలు వచ్చేదా సావాలి వాళ్ళు ఎందుకు తావాలి మేరే మంగమ్మ కోమాట్లు వెంకటమ్మ తడి బట్టల మురికితోటి పొలగలను ముళ్ళ కచ్చారు మురికితోటి ముళ్ళ కడితే తల్లి కడప ఎట్లా పొందుబాటు అయినరో ముళ్ళలకు అట్లా పొందుబాటు అయినరు ముగ్గురు పిల్లగాళ్ళు ముడి ఎప్పుడు పిండో చావు కేవమంటారా అరే లంగాయి కన్నదా దొంగై కన్నదా మొగుడి కన్నదా మొగుడు లేకుండా కన్నదా పగురన్న మాటలు పాటలు లేకై పొరాల వారైతారా ఆ తల్లికి ఎంత బాధ ఉంటే రేవు తుప్ప మీద వారేసింది తల్లికి ఎంత బాధ ఉంటే ఈ ముళ్ళ గట్టి ముళ్ళ మీద వారేసింది కానీ పొలాలను నేను దాదుకుంటా బతుకునేమో సారి సవరించి పెంచి పెద్ద చేస్తా చచ్చిపోతే ఇదే గుల్లగాడ మునిగుల్లగాడ పొంద పెడతా అన్నడు కానాడు మునివాడు చూడవమ్మ అయ్యో దయ్యం రాజవర పొడమంటే తేలు తెస్తాను గుండె తేలు తెస్తాను తిరగంతా పోయేవచ్చరా ఈ మునివాడికి దొరికి 21 రోజు అవుతారు మునివాడు అనుకున్నాడు మరి రారైతాడు పోడైతే పోడైతాడు ఈ పొలగల్ల పేరు ఏ పేరు పెట్టాడు అనుకున్నాడు మునివాడు అయినా నాకు వచ్చిన పేరు నేను పెడతా అని మునివాడు ఏమన్నాడు వరదల పట్టుకొచ్చిన పిల్లగాలు పెద్దవాని పేరు వర్తరాజు అన్నాడు వరదల పట్టుకొచ్చిన పెద్దవాని పేరు వర్తరాజు రెండో వారి పేరు వరాపుత్రుడు అడవిలా బల